ఇప్పుడే 'నాని అన్న హిట్ 3' మూవీ ట్రైలర్ చూసా. ట్రైలర్ చూసాక నా ఫీలింగ్ ఏంటంటే అదిరిపోయింది ట్రైలర్. సైలెంట్ గా స్టార్ట్ అయ్యి వైలెంట్ గా ఎండ్ అయింది మామ ట్రైలర్ మాత్రం. బ్లడ్ బాత్ మామ ట్రైలర్. మిక్స్ జే మేయర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ట్రైలర్ స్టార్టింగ్ నాని అన్న ఒక డైలాగ్ చెప్తాడు. ఆ ఒక్క డైలాగ్ తో నాని అన్న మైండ్ సెట్ ఏంటి అనేది మనకు అర్థమయ్యేలా చేసింది ఈ ట్రైలర్. అండ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టితో కూడా ఇంకో డైలాగ్ చెప్తాడు. ప్రజల మధ్యలో ఉంటే అర్జున్, అదే మృగాల మధ్యలో ఉంటే సర్కార్ అనే డైలాగ్ చెప్తాడు. అది కూడా చాలా బాగుంది మామ. అంతేకాదు మామ, ఈ ట్రైలర్ లో నాకు బాగా నచ్చింది ఏంటంటే చాగండి గారి వాయిస్ తో అర్జున్ సర్కార్ ఎలివేట్ చేస్తారు. చాలా బాగా చూపించారు. అది మాత్రం ఎక్సలెంట్ అనిపించింది నాకు. అంతేకాదు మామ, ఇక్కడ బాక్సింగ్ రింగ్ లాంటిది ఒకటి ఉంటుంది. ఆ బాక్సింగ్ రింగ్ లోపల అర్జున్ సర్కార్ కోను ఒక అమ్మాయికి ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ సీక్వెన్స్ లో అమ్మాయి ఇలా అంటుంది, యూ కాంట్ సర్వైవ్ హియర్ అని. అమ్మాయి చెప్పంగానే కత్తి కసక్కని దింపుతాడనమాట. దింపేసిన తర్వాత నా కెరియర్ మొదలైనప్పటి నుంచి వింటున్నా నేను ఈ మాట అని అంటాడు. ఇక్కడ ఇది కూడా నాకు బాగా అనిపించింది. అండ్ ఇంకపోతే టీజర్ లో ఒక విధంగా చూపించాడు, ట్రైలర్ లో ఒక విధంగా చూపించారు మామ. టీజర్ లో ఏంటంటే సైకోని వెంటాడుతున్న అర్జున్ సర్కార్ ని చూపించారు. అండ్ ఇప్పుడు ఈ ట్రైలర్ లో చూస్తుంటే ఒక ప్రాణాన్ని కాపాడటానికి పోరాడుతున్న అర్జున్ సర్కార్ ని అయితే చూపించారు మామ. అంతేకాదు మామ, ఈ హెవీ బ్లడ్ బాత్ అనేది సినిమా మొత్తం ఉంటుందని కూడా నాకేం అనిపించట్లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఆ వైట్ సూట్ వేసుకున్నాడో అప్పుడే ఆ హెవీ బ్లడ్ బాత్ అనేది మనకి ట్రైలర్ లో బాగా చూపించాడు. ఫస్ట్ హాఫ్ అంతా ట్రైలర్ ఫస్ట్ లో కూడా మామూలుగానే ఉన్నాడు. ఎప్పుడైతే ఆ వైట్ సూట్ వేసుకున్నాడో ఇంక అక్కడ నుంచి హెవీ బ్లడ్ బాత్ లాగా మనకైతే చూపించారు ట్రైలర్ లో. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే నాకు తెలిసి సినిమాలో ఇది ఒక పెద్ద ఫైట్ సీక్వెన్స్ లాగా అయితే నాకు అనిపిస్తుంది. అదొక బాక్సింగ్ కోర్ట్ లాగా ఒకటైతే ఉంది. దాంట్లో ఏదో గేమ్ ఆడి నాకు తెలిసి అక్కడ ఉన్న జనాలను విడిపించాలనుకుంటే అక్కడ చాలా మంది జనాలను అయితే బంధించి ఉంచారు. మీరు చూసే ఉంటారు, ట్రైలర్ చూసారా? చూస్తే మీకు కూడా తెలుసుద్ది. చాలా మందిని అయితే అక్కడ బంధించి పెట్టారు. అండ్ నాకు తెలిసి ఇది ఒక గేమ్. ఆ గేమ్ ఆడి వాళ్ళని విడిపించే ప్రయత్నం అయితే నాకు తెలిసి అర్జున్ సర్కార్ అయితే చేస్తున్నాడు. ఆ జనంలో ఒకళ్ళలాగా కలిసి వెళ్ళాడు అర్జున్ సర్కార్ అక్కడికి. ఎందుకంటే ట్రైలర్ మొత్తంలో కూడా ఆ కళ్ళు ఒకలాగా ఉంటే ఆ వైట్ సూట్ వేసుకున్నప్పుడు కళ్ళు ఇంకోలా ఉన్నాయి. మీరు గమనించారో లేదో? నేను అనుకోవడం ఇది ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు జరిగే ఫైట్ సీక్వెన్స్ ఏమో అనుకుంటున్నాను నేనైతే. అండ్ శ్రీనిధి శెట్టి వాయిస్ డబ్బింగ్ కూడా చాలా బాగుంది మామ. మరి అది డబ్బింగా లేకపోతే తన ఒరిజినల్ వాయిస్ అనేది మనకైతే తెలియదు. అండ్ తన లుక్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా ట్రైలర్ లో నాకు నచ్చంది ఏదైనా ఉంది అంటే ఒక మదర్ వచ్చి తన బిడ్డ గురించి చెప్తుంది. 9 నెలల పాప తీసుకెళ్లి ఏం చేస్తారండి అంటే అప్పుడు ఆ పాప మెడ మీద కత్తి పెట్టే సీన్ ఉంది. అప్పు నాకు అది చూసిన తర్వాత నాకు చాలా భలే బాధ అనిపించింది. అసలు కనీసం 9 నెలల పాప ఏంటి అంటే ఇంకా ఏం చేస్తాం, ఇది ట్రైలర్, ఇది సినిమా చూస్తేనే కదా మనకి తెలిసేది అసలు విషయాలు ఏంటి అనేది. అండ్ ఇంకపోతే ట్రైలర్ ని బాగా లెంతీగా కట్ చేశారు. 3 minutes 32 seconds అయితే ఉంది ట్రైలర్. అంతేకాకుండా ట్రైలర్ ని కట్ చేసిన విధానం కూడా నాకు అంతేం నచ్చలేదు. ట్రైలర్ ని కట్ చేశారు, అసలు బాగాలేదు. దీనికంటే టీజర్ కట్ అయితే చాలా బాగుంది. టీజర్ ని ఎక్సలెంట్ గా కట్ చేశారు. అండ్ ఫైనల్లీ నా రివ్యూ అయితే ఇది. మీరు ట్రైలర్ ని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మరి సైనింగ్ ఆఫ్.